ఒక గ్రామంలో రామయ్య అనే మంచి రైతు ఉండేవాడు. అతని భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలతో ఆ కుటుంబం చాలా ఆనందంగా ఉండేది. కాని రామయ్యకు మద్యం అలవాటైంది. పని తగ్గిపోయింది. సంపాదన అంతా మద్యం మీదే ఖర్చు అయ్యేది. లక్ష్మి ఎంత చెప్పినా వినేవాడు కాదు. పిల్లలు పాఠశాలలో సిగ్గుపడేవారు. అప్పులు పెరిగిపోయాయి. ఒకరోజు రామయ్య తాగిపడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పుడు అతనికి తన తప్పు తెలిసింది. ఆసుపత్రిలో అతను బైబిల్ చదివాడు. సామెతలు 20 గంటల 1 నిమిషంలో ఇలా ఉంది: ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. ఈ వాక్యాలు అతని హృదయాన్ని తాకాయి. అతను పశ్చాత్తాపంతో దేవుని వేడుకుని మద్యం వదిలేశాడు. కుటుంబం మళ్లీ సంతోషంగా మారింది. నీవెంత పాపివైనా దేవుడు నిన్ను క్షమించి నూతన జీవితాన్ని ఇస్తాడు. దేవుని యొద్దకు రావడానికి ఇదే మంచి సమయం. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.